అంటే పీపుల్స్ కాన్ఫిడెన్స్ ని మీరు గెయిన్ చేయాలంటే అంటే వి రిప్రజెంట్ ది టిపికల్లీ కాంగ్రెస్ రిప్రజెంట్స్ ద ఇండియన్ సొసైటీ. భారతదేశంలో ఉన్నటువంటి ఒక అసమానతలు, భారతదేశంలో ఉన్నటువంటి ఒక విభిన్నమైనటువంటి ఒక సంస్కృతులు, విభిన్నమైన భావజాలాలు, విభిన్నమైనటువంటి ఒక ఆలోచన విధానాలు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడుతుంది. వీ కెనాట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది కంట్రీ అండ్ ఇట్స్ కల్చర్. సో we are synonymous to the country's culture and country's the value system. అయితే yes, there is a need for certain internal transformation also within the Congress party also. కొంత సంస్థాగతమైనటువంటి ఒక మార్పులు అవసరం ఉన్నవి. అవి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వాటికి బీజాలు కూడా చుట్టడం జరిగింది, స్వీకారం వేయటం జరిగింది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ వెరీ షార్ట్లీ రాహుల్జీ మైట్ టేక్ ఓవర్ ద రీన్స్ ఆఫ్ ద పార్టీ. అండ్ పెద్ద ఎత్తున ఒక యువతరంగం కాంగ్రెస్ పార్టీలో ముందుకొచ్చి పనిచేసేటువంటి ఒక పరిస్థితి. మీరు చెప్తున్నారు రాహుల్ గాంధీ అంటే నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ బలపడిందే రాష్ట్రాల్లో బలపడదు అనేటువంటిది ఒక వాదన వినిపిస్తున్నది. కానీ నేషనల్ లెవెల్లో అటువంటి పరిస్థితి లేదు. ఇటీవల మనం ప్రముఖ హిస్టారియన్ రామచంద్ర గుహ గారు ఒక కామెంట్ చేశారు, రాహుల్ గాంధీ బెటర్ గెట్ మ్యారీడ్ అండ్ మేక్ అన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ అని. అంటే అది ఒక ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా పనిచేయట్లేదు అనేదా, లేకపోతే అసలు ఆయన పనికిరాడు రాజకీయాల్లోకి అనేటువంటిది? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు రామచంద్ర గుహ, బట్ దెన్ హీ సీమ్స్ టు బి ఎదర్ పర్వర్టెడ్ ఆర్ హీ సీమ్స్ టు బికమ్ ఎ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. హౌ కెన్ హీ సే దట్ రాహుల్ షుడ్ రిటైర్? What is the basis on which he is talking? It is the party that should decide whether he should be in the forefront or not. He should retire అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నిరంతరంగా ప్రజా సమస్యలను ఎక్స్పోజ్ చేసుకుంటూ మా కొట్లాట మేము కొట్లాడుతూనే ఉన్నాం. ఆయన యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా పోరాటం చేస్తూనే వస్తుంది. సేమ్ క్యామఫ్లేజ్ పాలిటిక్స్. ఇక్కడ రాహుల్ గాంధీ గారు అన్నారు మాతో, ఇక్కడ చిన్న మోడీ ఉన్నాడు, అక్కడ పెద్ద మోడీ ఉన్నాడు అని చెప్పారు. ఎవరు చిన్న మోడీ? ఎవరు? చిన్న మోడీ కేసీఆర్ గారు, పెద్ద మోడీ ఏమో పెద్ద మోడీ. ఎట్లా పెద్ద మోడీ ఆయన? ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఒక నాణానికి రెండు వైపులు అనమాట. భ్రాంతి రాజకీయాలు. అక్కడ కూడా ఇవే భ్రాంతి రాజకీయాలు. ఇన్ని ఏళ్ళు అయిపోయినది. కనీసం ఒక ఇన్నోవేటివ్ పాలసీ పట్టుకురాలా. ఒక సింగిల్ బిల్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద భారతీయ జనతా పార్టీ థాట్ ప్రాసెస్ రాలే ఇంతవరకు. దానికి కాంట్రడిక్టరీగా ఇంకేంటి అంటే ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో స్కామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ఒక విషయాలు అంటే ఇప్పుడు మోడీ గారు ఎవ్రీబడి అంటే ప్రతి వాళ్ళు 10 years అంటే యూపీఏ 1 అండ్ యూపీఏ 2 రూల్ చేసిన తర్వాత ఎన్ నంబర్ ఆఫ్ స్కామ్స్ బయటకు వచ్చినాయి. కానీ 2.5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఎటువంటి స్కాము లేదు, అవినీతి తగ్గింది అనేటువంటిది సర్వత్రా వినపడుతుంది. అది ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవ్వటం ఏ విధంగా సాధ్యం అవుతుంది అంటారు? 2 విషయాలు సార్. ఇక్కడ అవినీతి రహిత అని చెప్పని ప్రచారం చేసుకుంటున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదానీలకు అంబానీలకు ఎందుకు పెద్దపీట వేస్తూ ఉన్నారు? పెట్టుబడిదారులకు వెసులుబాటు కలిగించేటువంటి ఒక కీలకమైన నిర్ణయాలన్నీ కూడా వాళ్లకు వెసులుబాటు కలిగించేటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? మేబీ ద పిఎంఓ ఈజ్ నాట్ కరప్ట్, బట్ ప్రాబబ్లీ అమిత్ షా ఈజ్ నాట్ యాజ్ ఆయన చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగం కరప్షన్ లేదని చెప్పడానికి వీలు లేదు. అంటే అమిత్ షా సింపుల్ ఫ్యాక్ట్ సార్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కరప్షన్ చేసినరా చేయలేదో నాకు తెలియదు. ఈ దేశంలో ఉన్నట్టుగా జాడ్యం ఇదే. ఇప్పుడు మట్టిలో పురుగులు ఉంటాయి, ఆ మట్టిలో నుండే పంట పండించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కూడా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అవసరమైనటువంటి ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఆర్టీఐ యాక్ట్ కావచ్చు, మన్రేగా కావచ్చు, చారిత్రాత్మకమైన నిర్ణయాలన్నీ. ఆఖరికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కావచ్చు. అనేక ఒక ప్రోగ్రెసివ్ థాట్ తోటి ఒక డెమోక్రాటిక్ స్పిరిట్ను స్ట్రెంథన్ చేసేటువంటిది, ప్రజలకు ఉపయోగం ఉండేటువంటి అనేక నిర్ణయాలు తీసుకున్నాం. నిన్నటియాలు వచ్చిన జిఎస్టీ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తయారైన బిల్లు. ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా ఎక్కడో ఒక దగ్గర చెదలు కనబడ్డది. కానీ చెదలను నివారించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది.
సొంత ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరిని కూడా ఆఖరికి ఎల్ఐస్ను కూడా వదిలిపెట్టకుండా జైళ్లలోకి పంపించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి ఎందుకు లలిత్ మోడీ గేట్ కేసులో ఎందుకు దోషులు శిక్ష పడతలేరు? ఎందుకు వ్యాపం కేసులో ఇంతవరకు కూడా శిక్షలు పడతలేవు? ఇంత నీతివంతమైన పాలనే కదా, ఎందుకు దోషుల పట్ల శిక్షలు జరుగుతలేవు? ఎందుకు వాళ్ళను వై ఆర్ యు నాట్ బ్రింగింగ్ టు జస్టిస్? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్కామ్స్ జరిగినాయి, కానీ జరిగిన స్కామ్స్ని ఎక్కడికక్కడ సరిదిద్దడం కోసం అవసరమైతే పార్టీ నష్టపోయినా ప్రభుత్వం కూలిపోయినా పర్వాలేదు కానీ విలువలు కాపాడాలని చెప్పని డిఎంకేకి సంబంధించినటువంటి ఒక కనుమలిని, తర్వాత రాజాను జైలుకి పంపినరు, కల్మాడిని జైలుకి పంపినరు. నాట్ ఓన్లీ ఇన్ 1K, ఈవెన్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చెప్పండి ఎంతమంది మంత్రుల మీద కేసులు పెట్టి లోపల పెట్టారు? ఇదే పెట్టారు కదండి, అందరి మీద సిబిఐ ఛార్జ్షీట్ చేసినారు కదా. మన రాష్ట్ర మోపిదేవి మోపిదేవి వెంకటరావు. ఎస్, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మంత్రుల మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎవరి మీద చర్యలు లేవే, కేసులే లేవే. కేంద్రంలో ఇంత పెద్ద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఎవరి మీద చర్యలే లేవే. అవినీతి రహితానంగా అవినీతి రహిత అని చెప్పని బ్యానర్ ఐటమ్లు పేపర్లో వచ్చేస్తూ ఉన్నాయి, మీడియాలో మాట్లాడుతాం. సో మీడియా వన్ సైడెడ్గా వెళ్ళిపోతుందంట. మీడియా ఇస్ అబ్సల్యూట్లీ వన్ సైడెడ్ అన్ఫార్చునేట్లీ. హౌ టు ఓవర్కమ్ దిస్ అంటే మేబీ టైమ్ ఓన్లీ విల్ సాల్వ్ దిస్ ఇష్యూ, బట్ వీ విల్ నాట్ స్టాప్ ఫైటింగ్. వీ విల్ సర్టన్లీ ఫైట్. మీరు ఇప్పుడేమో తెలంగాణ కేసీఆర్ వల్లే వచ్చిందని అంటున్నారు. నేను కేసీఆర్ మిస్ఇంటర్ప్రిటేషన్. అధికారంలోకి వచ్చినారు మాట్లాడతాను. అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బికాస్ ఆఫ్ కేసీఆర్. అంతే అంతే. నాట్ బికాస్ ఆఫ్ కొండ సురేఖ, నాట్ బికాస్ ఆఫ్ పోచారం శ్రీనివాసరెడ్డి, నాట్ బికాస్ ఆఫ్ ఆయరామ్ గయారామ్స్ హూ కేమ్ ఇన్ ఫ్రమ్ అదర్ పార్టీస్ ఆఫ్టర్ ది తెలంగాణ ఫార్మేషన్. బయట నుంచి వచ్చిన చేశారంటారు మీరు కేసీఆర్ ఈ విధంగా? భయం ఆయనకు స్వతహాగా ఏదో ఒక భయం, నేను ఓడిపోతామేమో భయం, ఆ భయంతో చేసినటువంటిది.